అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం పోలవరం ముంపుకు గురైన కొండముదల R&R కాలనీలను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ప్రతి ఇంటికి వెళ్లి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం, ల్యాండ్ టు ల్యాండ్ తదితర సమస్యలపై కలెక్టర్ వినతి పత్రాలు అందజేసి సమస్యలను చెప్పుకున్నారు. నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధపట్టిన R&R కాలనీలో పర్యవేక్షణ చేయడానికి నేను సబ్ కలెక్టర్ గారు, PYTDA అండ్ ఇతర అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అండ్ అదర్ సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం ఉన్నది పెదబీంపల్లి 3 కాలనీలో ఉన్నాము. ఇక్కడ 276 PDFస్ని ఇక్కడ నిర్వాసితులు తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేయడం జరిగింది. ఒక 5 డిఫరెంట్ విలేజెస్ నుండి ఈ దేవీపట్నం మండలం ఉంటున్న వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు. లాస్ట్గా తాళూరు నుండి ఉంటున్న PDFs అన్ని కూడా లాస్ట్గా లేటెస్ట్గా ఒక 6 months ముందు ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన ఇల్లు, కేటాయించిన ఇల్లులో ఉండి ఇప్పుడు ఇక్కడ నుంచి నివాసం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా ఒక లాస్ట్ 5 yearsగా ఈ ప్రాసెస్ అన్ని కూడా చేసిన వలన కొన్ని ఇల్లు అంటే 2021లో కంప్లీట్ చేసిన ఇల్లు కూడా ఇప్పుడే కొంతమంది టేక్అవుట్ చేసిన వలన కొన్ని చిన్న చిన్న రిపేర్స్ కనపడింది. ముఖ్యంగా రూఫ్ లీకేజెస్ కానీ, గోడల్లో కొన్ని కారిపోవడం కానీ, అట్లాంటి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉంటుందో అదన్నీ కూడా కాంట్రాక్టర్కి చెప్పేసి అదన్నీ కూడా స్ట్రిక్ట్గా రిపేర్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఈ కాలనీ వాళ్ళ దగ్గర నుంచి టేక్అవుట్ చేసుకుంటామని